గ్రంథంలో వ్రాస్తుంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్న మాటలను పరిశీలనగా గమనించినట్లయితే తన జీవితంలో, దావీదు యొక్క జీవితంలోనండి, దావీదు తన జీవితంలో జరిగిన కార్యాలను బైబిల్ గ్రంథంలో వ్రాస్తూ అంటున్నారు. 30వ అధ్యాయం ఇదేమిటంటే గృహ ప్రతిష్ఠిత గానం. ఇదేమిటంట? గృహ ప్రతిష్ఠిత గానం అంటే గృహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఆలాపన చేసే గానం అన్నమాట. ఇక్కడ మాట్లాడుతున్నది ఏమిటంటే యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. ఏమంటున్నాడు? యెహోవా ఆలకింపుము అంటే ఇక్కడ ప్రార్థన చేస్తుంటున్నాడు. అయ్యా, నేను చేసే ప్రార్థన, నేను చెబుతున్న మాటలు నువ్వేం చేయాలి? ఆలకింపుము. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయుడవై యుండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నాట్యముగా మార్చినావు. మానవుని యొక్క జీవితంలో కలుగుతున్న బాధలను బట్టి, కన్నీరును బట్టి, నిట్టూర్పును బట్టి, శ్రమను బట్టి, శోధన బట్టి, వేదనను బట్టి మానవుడు ఏం చేస్తున్నాడంటే బహు ఎక్కువగా ఏమవుతుంటున్నాడు? బాధకు గురి అవుతుంటున్నాడు. ఏమవుతుందంటే బహు ఎక్కువగా బాధకు గురి అవుతుంటున్నాడు. బాధకు గురి అవుతున్న సందర్భంలో మానవుని యొక్క జీవితంలో ఏమొస్తాయంటే అంగలార్పు. ఏమిటంట? అంగలార్పు, ఏడుపు, కన్నీరు, దుఃఖం వస్తుంటుంది. ఈనాడు తెలుసా, ప్రతి ఒక్క మానవునికి ఎన్ని కష్టము, ఎంత బాధ, ఎంత కన్నీరు. ప్రార్థించిన ప్రతిసారి అంట దావీదు తన జీవితంలో కన్నీరు కార్చకుండా లేడంట. ఎందుకంటే తనకు కలుగుతున్న అపాయాలను బట్టి, శత్రు శోధనలు బట్టి, అనేకమైన పరిస్థితుల్లో తనకు కలుగుతున్న అనేకమైన ఉపద్రవాలను బట్టి అంటున్నాడు, యెహోవా నా మొర ఆలకింపుము, నన్ను కరుణింపుము. నేను చేస్తున్న ప్రార్థనను నీవు అంగీకరించయ్యా. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్టు. కష్ట సమయంలో, బాధలో, అనారోగ్య పరిస్థితులు మనం ఏం చేయకూడదు? మౌనముగా ఉండకూడదు. దావీదు కూడా అలానే మౌనముగా ఉండకుండా ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే నా అంగలార్పును నువ్వు నాట్యముగా మార్చి ఉన్నావు. ఈ సమయంలో అంగలార్పు అంటే బాధ, కన్నీరు, దుఃఖంలో ఉన్న వారి అనుభవంలో నాట్యముగా మార్చబడిన అనుభవాలు చూద్దాం. నాట్యం అంటే ఎప్పుడు చేస్తాం నాట్యం? సంతోషంగా ఉన్నప్పుడు, ఏదైనా ఒక సక్సెస్, చదువులో మంచిగా ర్యాంక్ వచ్చినప్పుడు, ఉద్యోగం వచ్చినప్పుడు, వివాహం అయినప్పుడు కదా, సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? నాట్యము ఆడతారు. అట్లానే దావీదుకు కలుగుతున్న శ్రమలో, శోధనలో అంట దేవునికి మొరపెట్టినప్పుడు, అయ్యా నేను మౌనముగా ఉండలేదు, నా అంగలార్పు నువ్వేం చేస్తూ వచ్చావు? నీ సన్నిధానంలో నాకున్న పరిస్థితిని బట్టి నేను ప్రార్థిస్తున్నప్పుడు నువ్వు నా మొర ఆలకించావు కనుక ఇప్పుడు నా అంగలార్పు నువ్వేం చేస్తూ వచ్చావు? నాట్యముగా మార్చావని దావీదు అంటున్నాడు. నాట్యముగా మార్చబడిన కొన్ని జీవితం యొక్క అనుభవాలు చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము 20వ వచనం చూద్దాం రండి. నిర్గమాకాండము పాత నిబంధన గ్రంథంలో నుండి నిర్గమాకాండము 15వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. పేజీ నెంబర్ 57. పాత నిబంధన గ్రంథంలో నుండి నిర్గమాకాండము 15వ అధ్యాయము 57వ పేజీ నెంబర్ 15వ అధ్యాయము 19వ వచనం నుండి చదువుకుందాం. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునకు మిర్యాము తంబురను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములలో ఆయన పడద్రోషెను. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచేది. ఇక్కడంటండి మోషే అనుభవంలో మోషే ఒక నాయకునిగా దేవుడు అతన్ని ఏర్పరచుకున్నాడు. ఎవరి మీద నాయకత్వంగా, ఎవరు నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు 450 సంవత్సరాలు బానిసత్వం, వెట్టి చాకిరి, ఒకరి కింద ఏం చేస్తున్నారంట?
ఇప్పుడు ఉన్నాయో ఏమో తెలియదు, కానీ ఒకప్పుడు అయితే ఎవరైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు తీర్చలేని పరిస్థితుల్లో ఆ కుటుంబంలోని బిడ్డలు ఏం చేసేవారు తెలుసా? ఏవో మా అబ్బాయిని ఇన్ని సంవత్సరాలు అప్పు తీర్చేంత వరకు మీ ఇంట్లో పనివాడుగా, జీతగాడుగా, బానిసగా ఆ వ్యక్తిని ఏం చేస్తారు? ఆ అప్పు ఇచ్చిన వారి గృహంలో పెట్టేస్తారు. అట్లా ఈ ఇశ్రాయేలు ప్రజలు 450 సంవత్సరాలంట వీళ్ళేం అప్పు చేయల, వీళ్ళేమి ఎదుటి వారి దగ్గర రుణపడి ఉండల. మరి వీళ్ళు ఎట్లా బానిసలు అవుతూ వచ్చారంటే వారు చేసిన పరిస్థితిని బట్టి, వారు కలిగి ఉన్న స్థితిని బట్టి, వారు దేవుణ్ణి గ్రహించక, ఆయన పరిపూర్ణంగా అర్థం చేసుకోక ఐగుప్తు యొక్క రాజు ఫరో చేతి కింద 450 సంవత్సరాలు బానిసత్వ స్థితిలోనికి వెళ్ళిపోయారు. అటువంటి స్థితిలో ఉన్న వారంట ప్రార్థన చేస్తున్నారంట. అక్కడ కూడా ఏం చేస్తున్నారు? ప్రార్థన. ఈనాడు కుటుంబంలో బానిసత్వ స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? భర్తలు, బిడ్డలు త్రాగుడు బలహీనతలతో, అప్పుల సమస్యలతో. ఒక సహోదరు చెప్తుంది, నేను ఏం చేయను నా భర్త విషయమై. ఒక ప్రాంతంలో ఉంటే అక్కడంట అప్పు చేసి, చాలా అప్పు చేసంట, అప్పు తీర్చలేక అక్కడి నుండి అమరావతి నుండి ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు గుంటూరుకు రావాలని చూస్తున్నారు. చూడండి, ఒక వ్యక్తి తన జీవితంలో దేనికి బానిస అవుతుంటున్నాడంటే అప్పు చేయడానికి. ఒక వ్యక్తి తన జీవితంలో దేనికి బానిస అవుతుంటున్నాడంటే త్రాగుడికి. అందుకని లెమూయేలని తల్లి సామెతల గ్రంథంలో రాయబడుతుంటుంది 31వ అధ్యాయం. బహుశా అక్కడ చెప్తుంది, ఏం చెప్తుందో తెలుసా? లెమూయేలు, అయా ద్రాక్షారసము రాజులకు తగదు. నువ్వు ఒకవేళ ద్రాక్షారసము త్రాగి న్యాయ విధులు నువ్వు కట్టడలు మరచి నువ్వు ప్రవర్తిస్తే నువ్వు రాజ్యంలో నిన్ను గురించి అనేకులు ఏమనుకుంటారో తెలుసా? అందుకని నువ్వు మద్యము త్రాగద్దయ్యా అని చెప్పి తల్లి తన కుమారునికి బోధిస్తుంది. ఈనాడు ఇట్లా బోధించే తల్లులు ఉన్నారా? తాగొస్తే తిట్టిపోసి అనేక రీతులుగా బాధించేవారు, గొడవలు పెట్టుకునేవారు. అయ్యా ఈ రీతిగా తాగకూడదని, ఈ స్థితిలో బానిసత్వం అయిపోతే బయటికి రాలేవని తన కొరకు ప్రార్థించే కుటుంబాలు లేవు. అలాగే వీళ్ళు 450 సంవత్సరాలు ఏమైపోతూ వచ్చారంటే బానిసత్వంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుడు మోషేని ఏర్పరచుకున్నాడంట. ఈ సాయంకాల సమయంలో నీ కుటుంబంలో ఎవరు బానిసత్వ స్థితిలోనికి వెళ్ళారు? వారిని బట్టి ప్రభువు నేను ఏర్పరచుకుంటున్నాను. వారి కొరకు ప్రార్థన చేయడానికి, వారిని ఆ స్థితి నుంచి విడుదల పొందింపజేసుకునేటకై ప్రభువు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకని ఈ సమయంలో లోకంలో నీకు ఎన్నో పనులు ఉండొచ్చు, ఎన్నో కార్యకలాపాలు ఉండొచ్చు, కానీ ఈ సమయాన్ని ఈ సన్నిధానంలో దేవుడు కూర్చుండబెట్టాడంటే ఆయన నీ మీద ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. నీ కుటుంబ పరిస్థితులన్నీ చక్కపరచుకోవడానికి, నీ కుటుంబ పరిస్థితులను బాగు చేసుకోవడానికి, నీకు చక్కని జ్ఞానం ఇవ్వడానికి, నీకు చక్కని యోచన చేయడానికి ప్రభువు సహాయపడుతున్నాడు. కనుక వారిని విడిపించడానికి, ఇశ్రాయేలుని విడిపించడానికి మోషేని ఏర్పరచుకొని అక్కడంట వారి ప్రయాణ మార్గంలో అంట ఎంతమంది తెలుసా? మన ఇంట్లో ఒకరిద్దరో లేదా ఇద్దరు ముగ్గురున్న ఆ బానిసత్వ స్థితిలో వారు పెడుతున్న కష్టాన్ని పడలేక ఎంతో బాధ వస్తుంది. కానీ మోషే నడిపించే విషయంలో వారు 20 లక్షల మంది, ఎంతమంది అండి? 20 లక్షల మంది జనాంగాన్ని మోషేనంట ఫరో సైన్యం ఐగుప్తు నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు 20 లక్షల మంది మార్గంలో వస్తుంటే వారికి ఎర్ర సముద్రం, ఒక సముద్రం ఎదురయ్యింది. సముద్రం ఎదురైనప్పుడు ఆ సముద్రం విషయం, అయ్యో మోషే మమ్మల్ని ఆ ఐగుప్తు దేశంలో ఉంటే మాకు ప్రాణమైనా దక్కేయి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేస్తూ వచ్చావు? మాకు అక్కడ సమాధులు ఇవ్వనా? ఇప్పుడు తీసుకొచ్చి ఏకంగా సముద్రంలో మమ్మల్ని ముంచేయడానికి తీసుకొచ్చావా? ఇప్పుడు ఏం చేయాలి? దేవుడేమో కనాననే పాలు తేనెలు ప్రవహించి దేశముకు నిన్ను పంపుతానని చెప్పాడు కదా, అయితే నువ్వేను మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావని దేవుడి మీద ఆధారపడకుండా ప్రజలందరూ మోషే మీద సణుగుతున్నారు. ఆ విషయంలో మోషే మళ్ళా దేవునికి ప్రార్థించాడంట. ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు? నీ చేతిలో ఏమున్నదో దాన్ని ఎత్తి సముద్రం వైపు చూపమన్నప్పుడు మోషే చేతిలో దేవుడు కర్రను ఇచ్చాడు. ఆ కర్రను ఎత్తి సముద్రం వైపు చాపినప్పుడు 2 పాయలుగా ఏమైంది? సముద్రం చీలిపోయింది. అదంతా మనకు తెలుసు సందర్భం.
యొఫ్తా అనే ఒక తండ్రి, యొఫ్తా అనే ఒక తండ్రి, ఆ తండ్రికి ఒకే ఒక కుమార్తె. యొఫ్తా కుమార్తె, అందుకని యొఫ్తా కుమార్తె పేరు రాయబడలా. యొఫ్తా కుమార్తె అంటే ఎంత దైవికమైన క్రమము, భక్తి కలిగినదో. ఆమె ఏం చేస్తూ వచ్చేదంటే చూద్దాం రండి. కాబట్టి అతడు ఆమెను చూచి తన బట్టలు చింపుకొని, అయ్యో నా కుమారి, నీవు నన్ను బహుగా కృంగజేసితివి. నీవు నన్ను తల్లడింప చేయవారిలో ఒకనివై ఉన్నావు. నేను యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా. ఈ యొఫ్తా యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయం వచ్చినప్పుడంట, దేవా నేను వెళ్తున్న మార్గములో యుద్ధములో నాకు జయం వచ్చి మళ్ళా నేను తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు నాకు మొట్టమొదటిగా నా గృహములో నుండి ఏది నాకు ఎదురు వస్తుందో దాన్ని నేనేం చేస్తా, దహన బలిగా ఇస్తానన్నాడు. అర్థమవుతుందా? తండ్రి తన కుమార్తెను ఏం చేస్తూ వచ్చాడు, దేవుని కొరకై దహన బలిగా నేను ఇచ్చేస్తానయ్యా అన్నప్పుడు తన కుమార్తె ఎదురు వస్తుందని యొఫ్తా ఆలోచన చేయలేదు, అసలు అనుకోలేదు. ఆయన అలా దేవుని దగ్గర మాట ఇచ్చిన ఆ విషయం ఈ కుమార్తెకి తెలీదు. చూడండి, అయితే యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో జయం పొందుకొని తిరిగి వచ్చిన తండ్రిని స్వాగతించడానికి, అతను ఎదుర్కోవడానికంట తన కుమార్తె పరుగు పరుగున ఎదురుకెళ్ళిందంట. ఎదురుకెళ్ళినప్పుడు సంతోషించాల్సిన తండ్రి ముఖములో ఎంతో దుఃఖం. అయ్యో నా కుమారి, నువ్వు నన్ను తలడింపజేస్తున్నావు, నాకు కన్నీరు తెస్తున్నావు. ఎందుకంటే నీ జీవితం బాగానే ఉంది, నువ్వెంతో మంచి కన్యకగా, దేవునికి ఇష్టరాలైన స్త్రీగా నువ్వు ఒక్కదానివే కాకుండా అనేక మంది స్త్రీలను నీలా ఉండడానికి సిద్ధపరుస్తున్నావు. కానీ యుద్ధంలో నుండి తిరిగి వచ్చేటప్పుడు నేను దేవునితో ఒక మనవి చేసుకున్నా, ఆ మనవిని బట్టి నీకు జరిగించాలి. దాని విషయమే నేను ఇప్పుడు బాధపడుతున్నానంటే అంటది యొఫ్తా కుమార్తె, అయ్యో తండ్రి, యెహోవాకు మాట ఇచ్చావా? దేవునికి మాట ఇస్తే మాట ప్రకారం చెయ్యాలి. నువ్వేదన్నా దేవుని సన్నిధానములో మొక్కుబడి చెల్లించుకుంటే దాన్ని నువ్వేం చేయాలి, చెల్లించాలి. అనుకోకుండా ఉండాలి, అనుకున్నాక ఏం చేయాలి, దాన్ని జరిగించాలి. కనుక యొఫ్తా కుమార్తె అంటుంది, అయ్యా నా కొన్ని రోజులు గడివిస్తే నేను నా కన్యత్వాన్ని బట్టి నేను ఉపవాసంతో ప్రార్థన చేసుకుంటా. నా కనుదృష్టిలో కానీ, నా తలంపుల్లో కానీ, నా ఊహల్లో కానీ, నా క్రియలలో కానీ, నా నడకలో కానీ, ఏ విషయంలోనైనా దేవుని మార్గములకు అవిధేయమైన స్థితి నాలో ఉన్నదేమో కనుక నేనేం చేస్తాను, ఉపవాసంతో ప్రార్థన చేసి నా స్థితినంతటిని దేవుని సన్నిధానంలో విన్నవించుకొని పశ్చాత్తాపంతో పరిశుద్ధ స్థితిలోనికి మార్చబడతా. అప్పుడు నన్ను దహన బలిగా ఇవ్వమన్నప్పుడు తండ్రి కొన్ని రోజులు గడువిచ్చాడంట. ఏం చేశాడు, కొన్ని రోజులు గడువిచ్చాడు. ఎన్ని రోజులు చూద్దాం రండి. 39వ వచనం. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసిన 2 నెలలు గడువు అడిగిందంట యొఫ్తా కుమార్తె. 2 నెలలు గడువిచ్చేసరికి ఆ 2 నెలల గడువులో తను చేయాలనుకున్న ప్రార్థన, తన సిద్ధపాటు, దేవుని కొరకే తన సమర్పణ, ఇవన్నింటినీ ప్రభు సన్నిధానంలో సిద్ధపడి తండ్రి యొద్దకు వచ్చినప్పుడు తండ్రి తను అనుకున్న రీతిగా దహన బలిగా తన కుమార్తెను ఇచ్చాడు. ఇక్కడేమో తండ్రి యుద్ధంలో జయం పొందుకొని వచ్చాడు. తండ్రిని ఎదుర్కోవడానికి తన కుమార్తె ఎట్లా వచ్చిందండి, నాట్యమాడుతూ వచ్చిందంట. ఆ ఒక్క మాట చూసుకొని ప్రార్థన చేద్దాం. 34వ వచనం. యొఫ్తా మిస్పాలోను తన ఇంటికి వచ్చినప్పుడు అతని కుమార్తె తంబురలతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనెను. చేసిన మొక్కుబడులు చెల్లించడానికి తన కుమార్తె ఏం చేసింది, తంబురలతోనూ సితార్లతోనూ నాట్యమాడుతూ వాయిద్యాలు వాయించుకుంటూ తన తండ్రికి ఎదురుపోయిందంట. ఎదుర్కొని, దేవా తండ్రి, నువ్వు దేవునికి మొక్కుబడి చెల్లించుకున్నావా, దేవునికి మాట ఇచ్చావా, అయితే మాట ప్రకారం నువ్వు చేయ్యా, నేను సిద్ధం అని చెప్పిందండి. ఇది ఎంత గొప్ప
అనుభవం. దేవునికి దహన బలిగా తను దాన్ని అర్పించుకుంది. ఈనాడైతే దేవుడు నిన్నేమడుగుతున్నాడో తెలుసా? నీ జీవితం నా కొరకు దహన బలిగా ఇవ్వు. ఒక ప్రాంతాన్ని పరిచర్యకి వెళ్తే ఆ ప్రాంతంలో వాళ్ళు అంటున్నారు, దేవుడు అంటే బాగా ఇష్టమే, దేవుని పరిచర్య బాగా జరగటం మాకు ఆశే, కోరుకుంటున్నాం మేము, కానీ మా ఇల్లు ఇవ్వం, అద్దెకి అడుగుతున్నా ఇవ్వట్లే. ఎందుకంటే ఎవరో అంట ఇదిగో ప్రార్థనని వస్తారు, ప్రార్థనని వచ్చి అద్దె అంటారు, అద్దెకి గృహం అడుగుతారు, తర్వాత దాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారు, సొంతం చేసుకుంటారు, మిమ్మల్ని బయటికి నెట్టేస్తారు, మిమ్మల్ని ఆరు బయట ఉంచుతారు, వాళ్ళు మిమ్మల్ని మీ గృహాలు మీకు సంబంధించిన ఏం చేసుకుంటారు, స్వాధీనం చేసుకుంటారు. కనుక మీరు దేవుని మందిరానికి స్థలం ఇవ్వద్దు, ఆ ఇల్లు అద్దెకి ఇవ్వద్దు అని చెప్పేసరికి ఆ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళినా చూడండి ఒక్కొక్కసారి ఇటువంటి అనుభవాలు కూడా ఎదురవుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఈజీగా దేవుని పరిచర్య జరుగుతుంది, కొన్ని సందర్భాల్లో ఆటంకాలు, శత్రువు ఆటంకాలు కలుగజేస్తుంది. నీ జీవితంలో దేవుని పని కొరకై, దేవుని ఏర్పాటు కొరకై దేవుడు నిన్ను పిలుస్తున్నా, నీ అంతరంగంలో దేవుని కొరకై దేవుని పని చేయాలని నీకు ఒక తలంపు కలిగిన దాని విషయమై నువ్వేం చేయాలి? త్వరపడి ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుని సన్నిధానంలో పని చేయడానికై నీవు ముందుకు రావాలి. లేకపోతే అనేకమైన ఆటంకాలు కలుగజేస్తాడు అపవాది. ఈ యెఫ్తా జీవితంలో కూడా, యెఫ్తా కుమార్తె జీవితంలో కూడా అనేకమైన రీతిలో శత్రు శోధనలు కలుగుతున్నాయనేమో. బహుశా 2 నెలల సమయం అడిగింది. నీవు కూడా నీ జీవితంలో దేవుడు నీకేమైనా తలంపులు వస్తే దేవుని పని చేయాలి, దేవుని సన్నిధానానికి రావాలి, దేవుని కొరకై ఏర్పరచాలి, సమయం ఇవ్వాలి. తెలుసా, మనం కుటుంబ జీవితాన్ని కొనసాగించుకోవడానికి రోజంతట్లో ఎంత కష్టపడతాం, పని చేస్తాం చెప్పండి? ఎన్ని గంటలు? ఒక 8 గంటల? 24 గంటల్లో రోజుకు ఒక 8 గంటలు నువ్వు కష్టపడుతున్నావు, లేదా 6 గంటలు, మినిమం అయితే 6, లేదా ఎక్స్ట్రా కావాలనుకుంటే 8 గంటలు. నీ కుటుంబ జీవితాన్ని జరిగించుకోవడానికి, నీ అప్పులు తీర్చుకోవడానికి, నీ బిడ్డల సంపాదన కొరకై నువ్వు 8 గంటలు కష్టపడుతున్నావు. మిగతా దాని నుండి వచ్చిన ఆ సంపాదన బట్టి నీ గృహాన్ని నడిపించుకుంటున్నావు, నీ సమస్యలు తీర్చుకుంటున్నావు, నీ బిడ్డల భవిష్యత్తు కొరకై కొంత దాచుకుంటున్నావు కదా. ఆ దాచుకున్న దానిలో నుండి అప్పులు తీర్చడానికి కొంత వాడుతున్నావు, నీ ఆరోగ్య పరిస్థితికి కొంత వాడతావు, నీ బిడ్డల క్షేమం కోసం కొంత వాడతావు కదా. ఇవన్నీ నీ నిత్య అవసర వినియోగాలు కదా. మరి నిన్ను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చి, నిన్ను సృష్టించి, నిన్ను ఏర్పరిచి, నీకు సమస్తాన్ని సరిచేసి, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి, నీకు కావాల్సిన సంపదని ఇచ్చి, నీ బిడ్డలను పోషించి, నీ శోధన నుండి ప్రతిదాని నుండి తప్పించి విడిపించినందుకు ప్రభువుకు సమయం ఏవా? నీ జీవితంలో ప్రభువుకు సమయం ఏంటో తెలుసా? ప్రార్థనా సమయం, వాక్య సమయం, దేవుని సన్నిధానంలో గడిపే సమయం. ఈ సమయాలు ఇస్తే హృదయమార ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసిన, లేదా నీ ఇంటిలో నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడ ప్రభు సన్నిధిని నీవు అనుభూతి చెందగలవు. అట్లా నువ్వు ప్రార్థన చేయాలి, కీర్తనలు అంటే పాటలు పాడుకోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యాన్ని చదవాలి. ఇట్లా నీ జీవితంలో నువ్వేం చేయాలి? దేవునికి కూడా సమయం ఇవ్వాలి. అందుకని యెఫ్తా కుమార్తె యొక్క జీవితంలో యెఫ్తా తన కుమార్తెకు సమయం ఇచ్చాడు. 2 నెలల సమయం ఇస్తే ఆ గడువును తీసుకొని పరిపూర్ణంగా సర్వాంగ దహన బలిగా ప్రభు కొరకై తాను అర్పించుకున్నాడు. ఈ సాయంకాల సమయంలో 3 నాట్యాలు మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటి నాట్యం ఎవరు ఆడుతూ వచ్చారు? మొట్టమొదటి దావీదు. అయ్యా, నేను నీకు మొరపెడుతుంటున్నా, నా మొరను ఆలకించి నన్ను కరుణించు, నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావని చెప్పి దావీదు అంటూ వస్తున్నారు. తర్వాత మరి ఒకరు నా నాట్యం, దేని విషయంలో నాట్యం ఆడుతూ వచ్చారు మనం చూస్తూ వచ్చాం కదా. దేని విషయం? మొట్టమొదటిది దావీదు ఏం చేస్తూ వచ్చాడు? అంగలార్పును నాట్యముగా మార్చమంటూ వచ్చారు. ఆ తర్వాత నాట్యం ఆడింది ఎవరంటే, ఇప్పుడు మనం చదువుకుంటూ వచ్చిందాం కదా న్యాయాధిపతుల గ్రంథంలో, అక్కడ ఏం జరుగుతూ వచ్చింది? ఆమె దేవుని కొరకై సిద్ధపడే విషయంలో సమయం తీసుకొని దేవునికి సర్వాంగ బలిగా అర్పించుకుంది. మనం చదువుతూ వచ్చాం నిర్గమాకాండంలో ఇశ్రాయేలు ప్రజలు
ఆ ఎర్ర సముద్రము దాటించినందుకై మిరియాము ఇతర సహోదరులు ఏం చేస్తూ వచ్చారంటే, ఉపద్రవం నుండి, కష్టం నుండి, శ్రమ నుండి ప్రభువా మమ్మల్ని తప్పించి కాపాడావని వారు నాట్యమాడుతూ వచ్చారు. మరి ఒకరేమో ఏ విషయంలో నాట్యమాడారు? దేవుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞలనంట అనుసరించి వాటిని పొందుకునే విషయంలో నిరీక్షణతో కనిపెట్టలేక, ఆ మోషే రాడు, మోషే చనిపోయాడని చెప్పి వీళ్ళేం చేశారు? వీరికై వీరు ఒక దూడలను తయారు చేసుకొని దేవునికి అవిధేయమైన కార్యాన్ని జరిగించారు. ఈనాడు దేవుని కొరకై సంతోషకరమైన నాట్యం ఉంటుంది. ఆత్మ నింపుదల కొరకై సమృద్ధిని పొందుకొని సంతోషముతో దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వారు ఉంటే, దేవుని సన్నిధిని పోగొట్టుకొని ఈ లోకపరమైన సంతోషాలు వెతుకునేవారు ఉన్నారు. దేవుని సన్నిధిని అనుభవిస్తూ సంతోషముతో సంభ్రమాశ్చర్యంతో నాట్యం ఆడుతున్న వారిని ఇద్దరిని చూసాం. ఈ లోకములో సుఖభోగముల యందు, భోగేచ్ఛల యందు దేవుడు చెప్తున్న ఆజ్ఞలను కూడా పక్కన పెట్టి అతిక్రమించి ఈ లోకాన్ని ఆశిస్తూ దానిలో సంతోషిస్తున్న వారిని చూసాం. కాబట్టి ఏది కోరుకుంటావు? నువ్వు కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో, బలహీనతలో ఉన్నా ప్రభువు నీ చేయి విడవడు. ఆయనకు మొరపెడితే, నిజముగా మొరపెట్టి వారికి ఆయన ఎలా ఉన్నాడంట? సమీపంగా ఉన్నాడు. హృదయ వాంఛన తీర్చే దేవుడు, ప్రార్థిస్తే ప్రార్థన మొరలను ఆలకించే ప్రభు కనుక హృదయాంతరంగంలో ఉన్న బాధ, వేదనలు, దిగులు, చింతలు, తల్లి వెళ్ళలేదని, స్నేహితులు పట్టించుకోవట్లేదని, భర్త గోడు పడలేకపోతున్నామని ఎంతకాలం కురిగిపోతావు? ఎంతకాలం కన్నీరు గారుస్తావు? నీ కన్నీటిని, నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు ఆయన వైపు నీ మనసు తిప్పుకుంటే, పరిపూర్ణ హృదయంతో ఆయన వైపు నువ్వు తేరి చూస్తే, హృదయాంతరంగంలో ప్రభువా నాకు సహాయం చేయమని మొరపెడితే నీ మొరను విని నీ అంగలార్పును సంతోషభరితమైన నాట్యముగా మార్చే దేవుడు కనుక ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేద్దామా? దేవా, నా జీవితం ఎట్లుంటుందయ్యా?